హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంచి. ఇప్పుడే హిందీ మూవీ బార్డర్ 2 చూసేస్తున్నా. తెలుగులో లేదు, ఓన్లీ హిందీ మూవీ. 3 గంటల 20 నిమిషాల సినిమా. సో రివ్యూ కూడా 3 to 4 మినిట్స్ చెప్పడం కష్టం కదా, కనీసం ఒక 6 నుంచి 7 నిమిషాలు పడుతుంది కదా. బికాస్ నేను చెప్పడానికైనా మాట్లాడడానికైనా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో మూవీ ఎలా ఉంది కొంచెం క్లియర్ గా అర్థం కావాలంటే నా వీడియో చూసేయండి. ముందుగా టైటిల్ బార్డర్ 2 చూసి, ట్రైలర్ చూసి, టీజర్ చూసి నువ్వు ఏమనుకుంటావు? నీ మైండ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? మనం ఒక సోల్జర్ మూవీ చూడడానికి వెళ్తున్నాం, మోస్ట్లీ వార్ ఉంటది, ఆ ఫైట్ సీక్వెన్స్ ఉంటే అక్కడక్కడ కొంచెం ఎమోషనల్ గా ఫ్యామిలీ డ్రామా ఉంటుంది అనుకుంటాం కదా. ఎగ్జాక్ట్లీ నేను అదే అనుకుని పోయినా. ఫస్ట్ ఒక 15 మినిట్స్ బానే వెళ్ళింది. అరే అప్పుడు అంత ఫాస్ట్ గా స్టోరీలోకి ఎట్లా వెళ్ళిపోయారు అనిపించింది. బట్ ఆఫ్టర్ 15 మినిట్స్ మెల్లగా ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేస్తారు. ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేసినాక ఓకే, ఫ్లాష్ బ్యాక్ నడుస్తుంది, ఫ్రెండ్షిప్ బిల్డ్ చేస్తున్నారు ముగ్గురిది, మన వరుణ్ ధావన్ ది, దిల్జీత్ సింగ్ ది, ఆహాన్ శెట్టి, ఇలా ముగ్గురిది ఫ్రెండ్షిప్ బిల్డ్ చేసుకుంటారు. 15 మినిట్స్ అయింది, 20 మినిట్స్ అయింది, 30 మినిట్స్ అయింది, 40 మినిట్స్ అయింది, 45 మినిట్స్ అయింది. ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అవ్వట్లేదు. లిటరల్ గా ప్రతి ఒక్క మెయిన్ లీడ్ ఉంటారు కదా, వరుణ్ ధావన్ కి ఒక ఫ్లాష్ బ్యాక్ 15 మినిట్స్, దిల్జీత్ సింగ్ ఒక ఫ్లాష్ బ్యాక్ 15 మినిట్స్, ఆహాన్ శెట్టి ఒక ఫ్లాష్ బ్యాక్ 10 మినిట్స్, సనీ డియోల్ కి ఒక ఫ్లాష్ బ్యాక్ 15 మినిట్స్. ఇలా ప్రతి ఒక్కరికి ఫ్లాష్ బ్యాక్ కనీసం ఒక 10 to 15 మినిట్స్ పెట్టుకున్నారు. దట్టు ప్రతి ఫ్లాష్ బ్యాక్ లో ఒక సాంగ్ మ్యాండేటరీ. అంటే ఫస్ట్ హాఫ్ లో కట్ చేసే సాంగ్ ఇట్లా 10 నిమిషాలకు వస్తే సాంగ్ వస్తూనే ఉంటది. ఫస్ట్ హాఫ్ మొత్తం 90% ఆఫ్ ఫస్ట్ హాఫ్ వీళ్ళు మొత్తం ఫ్యామిలీ డ్రామా పెట్టేసిరు. 1.5 hour ఫస్ట్ హాఫ్ లో ఆల్మోస్ట్ 1 hour 10 minutes వరకు మొత్తం ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. ఫస్ట్ 20 మినిట్స్ ఇంటర్వెల్ కొంత ఒక 10 నిమిషాలు ఇది మాత్రమే వార్ జోన్ ఉంటది. నేను నిజంగా దానికోసం వచ్చాను, నేను దానికోసం రాలే కదా. ఎందుకు ఇంత లాగుతున్నారు ఫ్యామిలీ డ్రామాని? ఎందుకు ఒక్కొక్కరికి ఒక 5 మినిట్స్ స్టోరీ పెట్టుకుని సరిపోతుంది కదా. లిటరల్ గా ఫస్ట్ హాఫ్ అయితే బోరింగ్. ఫస్ట్ హాఫ్ నా వల్ల కాలేదు, బోరింగ్ ఫస్ట్ హాఫ్. ఇక్కడే నాకు సామెత గుర్తొచ్చింది, దేన్ని కూడా ఎక్కువ లాగద్దు, ఎక్కువ తెగేదాకా లాగద్దు. క్లైమాక్స్ లో అయ్యే ఇన్సిడెంట్స్ కి వీళ్ళు ఎమోషన్ రాబట్టాలి కాబట్టి ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా లాగుతూనే ఉన్నారు. పోనీ మంచి ఇంటర్వెల్ పడ్డది, ఇంటర్వెల్ కార్డ్ పడ్డది, ఓకే గుడ్ ఇంటర్వెల్ తో. మళ్ళీ సెకండ్ హాఫ్ లో అట్లీస్ట్ ఇప్పుడైనా వార్ స్టార్ట్ అవుతుంది అనుకుంటే అక్కడ కూడా మళ్ళీ డ్రామా నడుస్తూ ఉంటది. వాళ్ళకి ఇంటి నుంచి లెటర్స్ వస్తా ఉంటాయి, లెటర్స్ చూసుకుంటా ఉంటారు, లెటర్స్ అవుతా ఉంటారు, సాంగ్ వస్తది. అమ్మమ్మమ్మ, మళ్ళీ సెకండ్ హాఫ్ లో ఒక లిటరల్ 20 మినిట్స్ to half an hour మళ్ళీ డ్రామా నడుస్తుంది. నా బాధ అంతా ఇంట్లో వాళ్ళ నుంచి లెటర్స్ రావడం, వీళ్ళు చదువుకోవడం, సాంగ్స్ పాడడం కాదు. నేను ఫస్ట్ హాఫ్ లో మొత్తం ఇన్వెస్ట్ అయ్యి కూర్చుంటా 1.5 hour నుంచి. నా ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోయి ఉంటుంది అప్పటికి. మళ్ళీ సెకండ్ హాఫ్ లో మళ్ళీ సెకండ్ హాఫ్ లో డ్రామా, మళ్ళీ సెకండ్ హాఫ్ లో సాంగ్స్ నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ కూడా ఒక్క సాంగ్ అంటే ఒక్క సాంగ్ కాదు, మొత్తం నలుగురు ఆఫీసర్స్ కదా, నలుగురికి ప్రతి ఒక్కరికి ఒక 1 minute 1 minute 1 minute ఇట్లా 4-5 minutes సాంగ్ ఉంటది. అందరు మళ్ళీ సిమిలర్ స్టెప్స్ వేస్తా ఉంటారు, ఇట్లా అందరు సేమ్ స్టెప్స్. సినిమాటిక్ లిబర్టీ అంటారా, ఫైన్, వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం. బట్ అక్కడికి ఏం చేసిరా, నెక్స్ట్ ఫైట్స్, నెక్స్ట్ మన వార్ స్టార్ట్ అవుతుంది. వార్ ఎట్లా ఉంటది, మన సైడ్ 100 మంది ఉంటే వాళ్ళతో లిటరల్ గా 1000 మంది దాకా ఉంటారు. నీ దగ్గర సైన్యం లేదు, నీ దగ్గర మంది లేనప్పుడు నువ్వేం చేయాలి? నీ వార్ స్టైల్ నువ్వు మార్చుకోవాలి కదా, డిఫరెంట్ టాక్టిక్స్ వాడాలి కదా. మూవీలో ఎట్లయిందో ఆర్డర్ ప్రకారం వెళ్ళాం. ఫస్ట్ అయితే నేవీ ఉంటది, ఇక్కడ ఏంది ఒక సబ్మెరైన్ ఉంది మన ఇండియాది, అక్కడ ఒక సబ్మెరైన్ ఉంది పాకిస్తాన్. ఇద్దరి మధ్య ఇప్పుడు ఫైట్ జరగాలి. సింపుల్ గా పాకిస్తాన్ ఒక మిసైల్ వదులుతాడు సబ్మెరైన్ నుంచి, డైరెక్ట్ వచ్చి మన ఇండియన్ షిప్ తగులుతూ ఇండియాలో ఆల్మోస్ట్ ఒక 30-40% ఆఫ్ ది షిప్ డామేజ్ అయిపోతుంది. తర్వాత హీరో రికవర్ అయ్యి వాళ్ళపై అటాక్ చేయాలి కదా. కొంచెం మన క్రియేటివిటీ కానీ కొంచెం మన టాక్టిక్స్ వాడాలి కదా. లేదు, అక్కడ కూడా డైరెక్ట్ వాళ్ళు ఎదురుగుంటారు, వచ్చి ఇట్లా గన్ తో పేలుస్తా ఉంటాడు. అరే వాళ్ళ దగ్గర మెషిన్ గన్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర మిసైల్స్ ఉన్నాయి, నువ్వు ఏం చేస్తావు? మళ్ళీ హీరో పైన అటాక్ అవుతుంది. అంత అటాక్ అయినా కూడా వీళ్ళ దగ్గర మళ్ళీ వీళ్ళ దగ్గర ఉన్న షిప్ సబ్మెరైన్ వాట్ ఎవర్ వాళ్ళ వెపన్స్ ఉంటాయి. ఒక్కసారి బాంబేలు అయిపోయింది, కథం. అటు పాకిస్తాన్ షిప్ పోయింది, ఇటు ఇండియన్ షిప్ పోయింది, క్లోజ్, అంతే. అరే అంత సింపుల్ వార్ చేసుకోవడం, అంత సింపుల్ గా చంపేసిన వాళ్ళని. అక్కడ ఏమైనా వర్కౌట్ అయిందంటే ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. ఆ ఫాదర్ కి వాళ్ళ డాటర్ కి మధ్య ఒక చిన్న ఎమోషన్ ఉంది, అది మాత్రం బాగా వర్కౌట్ అయింది. బట్ వార్ సీక్వెన్స్ కదా మనకు కావాల్సింది, ఎమోషన్ వర్కౌట్ అవ్వాలి, బట్ దాంతో పాటు వార్ కదా మనకు వర్కౌట్ అవ్వాల్సింది. సో నాకు ఈ నేవీ సీక్వెన్స్ మాత్రం చాలా ఇల్లాజికల్ అనిపించింది, చాలా సింపుల్ అయిపోయింది. సెకండ్ వార్ సీక్వెన్స్ వచ్చేసి ఎయిర్ లో ఉంటది, ఎయిర్ కమాండర్ మన దిల్జీత్ సింగ్ ఉంటది. ఇక్కడ మాత్రం ఐ లవ్ ఇట్, నాకు చాలా అంటే చాలా నచ్చింది. పాకిస్తాన్ నుంచి ఒక 4 ఎయిర్ జెట్స్ వస్తా ఉంటాయి, ఇటు మన ఇండియా నుంచి దిల్జీత్ సింగ్ ఒక్కడే వెళ్తాడు, నాకు అదే అర్థం కాలేదు. ఒక్కడే వెళ్తాడు, బట్ స్టిల్ వెళ్ళిండు ఫైన్, అటాక్ చేస్తాడు. మెయిన్లీ బికాస్ ఆఫ్ దిల్జీత్ సింగ్ ఆరా, ఆయన స్క్రీన్ ప్రజెన్స్ కానీ, ఆయన చార్మింగ్ అని చెప్పే డైలాగ్ డెలివరీ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉన్నాయి. నాకు మూవీ మొత్తంలో ఒక 15 మినిట్స్ ఆఫ్ పోర్షన్ ఆఫ్ దిల్జీత్ సింగ్ ఇస్ సూపర్. ఇక్కడ ఆయన స్వాగ్ గానీ, ఆయన చెప్పే డైలాగ్స్ గానీ, ఆయన మేనరిజం గానీ, ఇట్లా మీసాలు తిప్పుకోవడం కానీ ఐ లవ్ ఇట్. ఇక్కడ ఎమోషన్ వర్కౌట్ అయింది, ఫైట్ వార్ అన్ని టాక్టిక్స్ అన్ని బాగా వర్కౌట్ అయినాయి. నెక్స్ట్ వార్ సీక్వెన్స్ వచ్చేసి నేల మీద ఉంటది. దానికి కమాండ్ ఆపరేషన్ వచ్చేసి వరుణ్ ధావన్ కి ఇస్తారు. ఆయన కింద ఒక 150 to 200 మెంబర్స్ సోల్జర్స్ ఉంటారు. ఈ 200 మెంబర్స్ సోల్జర్స్ వచ్చేసి కనీసం ఒక 1000 మంది, ఆల్మోస్ట్ ఒక 500 to 1000 మంది వస్తా ఉంటారు. వాళ్ళని అటాక్ చేస్తూ వీళ్ళు కాపాడుకోవాలి, వాళ్ళని అటాక్ చేస్తూ ఉండాలి. వీళ్ళ దగ్గర మినిమం వెపన్స్ ఉండవు, వీళ్ళ దగ్గర మినిమం టాక్టిక్స్ ఉండవు. అక్కడ నుంచి వాళ్ళు బాంబులు వెలిసి ఇక్కడ రన్నింగ్ చేసుకుంటూ వెళ్తారు. అరే లిటరల్ మేము సస్తామనంటే ముందుకెళ్తుంది, నాకు అర్థం కావట్లేదు. రియల్ ఇన్సిడెంట్స్ ఏమైనా మనకు తెలియదు, బట్ మూవీలో మాత్రం ఎట్లా చూపించారు అంటే లిటరల్ గా మేము చచ్చిపోతామనంటే ముందుకెళ్తారు. వాళ్ళు అన్ని ట్యాంకర్స్ తో కాలుస్తుంటే వీళ్ళు మాత్రం ఏమి లేదు, లిటరల్ గన్స్ తో కాలుస్తా ఉంటారు అంతే. ఎంత మంది చేస్తారు, ఎవరి టీం చేస్తారు, ఎట్లా లేస్తారు, మనకి చెప్పింది చూపించిందేమో ఒక 150 to 200 మెంబర్స్ అని చెప్తున్నారు కదా. బట్ వాళ్ళు వస్తూనే ఉంటారు, కాలుస్తూనే ఉంటారు, వీళ్ళు చచ్చిపోతూనే ఉంటారు, అయినా ఇంకా టీం పుడుతూనే ఉంటది.
హౌ వీళ్ళ టీం ఎట్లా జనరేట్ అవుతుంది? క్రియేటివ్ గా చూపించారు ఏమైనా వారిని? చూపెట్టలే కదా, ప్లేన్ గా చూపించారు కదా. అక్కడక్కడ మాత్రమే కొంచెం క్రియేటివ్ ఉంది, దట్ ఈస్ ఫైన్. బట్ నీకు 1.5 hour సెకండ్ హాఫ్ లో అంత పెద్ద ఫార్ సీక్వెన్స్ లో నువ్వు కొంచెం క్రియేటివిటీ వాడకపోతే ఎట్లా? సరే ఓకే, అక్కడ కూడా ఫైన్. నెక్స్ట్ కొంచెం మన ఇండియన్ ఆర్మీ కొంచెం లీడింగ్ పొజిషన్ లో ఉంటది. వరుణ్ ధవన్ మళ్ళీ స్పీచ్ ఇద్దామని రెడీ అవుతాడు. మనం ఇంకా రిలాక్స్ అవ్వద్దు, అక్కడ నుంచి ఇంకా పాకిస్తాన్ ఆర్మీ వస్తారని చెప్తాడు. ఇటు మాట్లాడుతూ సడన్ గా వెనకాల నుంచి ఆర్మీ రన్నింగ్ చేసుకుంటూ వచ్చి కాల్ చేస్తారు. వీడి ఇటు ముందు తిరిగి ఇటు మాట్లాడుతున్నారు, వెనకాల నుంచి వచ్చి కాల్ చేస్తున్నారు. నువ్వు వెనకాల ఏం చేస్తున్నావు చూడట్లేదు నువ్వు అసలు? వాళ్ళు పోయి దాక్కొని కాల్స్తుంటే దాక్కొని కాలవట్లేదు, లిటరల్ రన్నింగ్ చేసుకుంటూ వచ్చి కాలుస్తున్నారు కదా. వాళ్ళని చూడకుండా నువ్వు ఏం కమాండర్, వీడిని ఏం టీం ఇది? మళ్ళీ మొత్తం ఇండియన్ ఆర్మీ మొత్తం డౌన్ అయిపోయింది. వాళ్ళ సోల్జర్స్ చచ్చిపోతా ఉన్నారు, చాలా మంది చచ్చిపోతా ఉంటారు, చూపిస్తా ఉంటారు. ఇంకా ఆల్మోస్ట్ వరుణ్ ధవన్ ఆల్మోస్ట్ ఇంకా దొరికిపోయింది పాకిస్తాన్ వాళ్ళకి అన్నప్పుడు వెనకాల నుంచి చాలా సైడ్ నోవేర్ సన్నీ దేవల్ వస్తాడు. అరే నువ్వు అక్కడ ఎక్కడో ఉన్నావుగా వేరే ఫైట్ లో, నువ్వు ఇక్కడికి ఎట్లా వచ్చినావు అంత ఫాస్ట్ గా? ఒక ఫైట్ ఇక్కడ జరుగుతుంది, ఇంకో ఫైట్ ఇక్కడ జరుగుతుంది, దీని మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది, ఇంత ఫాస్ట్ నడుచుకుంటూ రావచ్చు ఆర్ జీప్ లో రావచ్చు అని చెప్పి చూపించారు ఏమన్నా? అవుట్ ఆఫ్ నోవేర్ లిటరల్ గా సినిమాటిక్ లిబర్టీ కోసం సన్నీ దేవల్ సడన్ గా ఎంట్రీ ఇస్తాడు. జస్ట్ అది విజిల్ వర్తి మూమెంట్ కానీ లాజికల్ చూస్తే మాత్రం ఇల్లాజికల్ సీన్ అది. వీళ్ళు చూపించిన ఒక 2 వార్లో ఫన్నీ ఇన్సిడెంట్స్ చెప్తా. ఒక సోల్జర్ ఏమో ఒక దీపం పెడతారు, ఆ దీపం ఎప్పుడు ఆరిపోద్దని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న సరుకులకి నూనె తెచ్చి పోస్తాడు. స్టిల్ ఫైన్ దీపం ఆరిపోద్దు వెళ్ళని కూడా వాళ్ళ నమ్మకం. తర్వాత ఒక మిజైల్ వచ్చి పక్కన పడుతుంది, లిటరల్ మిజైల్ వచ్చి పక్కన పడుతుంది. అక్కడ మిజైల్ వచ్చి పడగానే మన ఆఫీసర్ ఏం చేస్తాడు, దీపం ఆరిపోతే మన ఇండియన్ ఆర్మీ ఎక్కడ ఓడిపోతుందేమో అని చెప్పి మిసైల్ ని చేతితో పట్టుకుని ఇట్లా పడేస్తా ఉంటే పేలిపోతుంది. అరే అది మిసైల్ అనుకున్నావు, లేదంటే చీమ టపాకా అనుకున్నావు, అట్లా పడేస్తున్నావు. జస్ట్ ఆ దీపం మారిపోతుందని చెప్పి ఒక చిన్న నమ్మకం, చిన్న గుడ్డి నమ్మకం వల్ల ఒక సోల్జర్ చచ్చిపోయిండు. దట్ నార్మల్ సోల్జర్ కాదు, ఆయన ఒక హై కమాండ్ ఆఫీసర్, ఆయన చచ్చిపోయిండు. ఇంకా ఎంత సినిమాటిక్ లిబర్టీ నాకు అర్థం కాలేదు. ఒక దీపం ముఖ్యమా, ఒక మనిషి ప్రాణం ముఖ్యమా అంటే దే చూస్ దీపం ఓవర్ మనిషి ప్రాణం. అరే సెకండ్ కామెడీ వచ్చేసి అక్కడ పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియన్ ఆర్మీ పైన గ్రనేడ్ తీస్తా ఉంటారు. ఒక గ్రనేడ్ మన మీద పడుతుంది, అది ఇంకా పేలకపోతే దాన్ని తీసుకొని మళ్ళీ వాళ్ళ పైన ఇసిరేస్తాడు, వెళ్ళని గుడ్. దాని తర్వాత ఇంకో గ్రనేడ్ వచ్చి పడుతుంది, అది ఆల్మోస్ట్ పేలిపోయే స్టేజ్ లో ఉంటుంది. ఒక సోల్జర్ ఇంకో సోల్జర్ చెప్తా ఉంటారు, అరే చూసుకోరా గ్రనేడ్ ఉంది పక్క జరుగు అని చెప్పి. ఈ సోల్జర్ అలుస్తా ఉంటారు ఆయన పైన, జరుగు అని చెప్పి. ఆయన జరగడు. అప్పుడు ఈ సోల్జర్ ఏం చేస్తాడు, పోయి ఆ గ్రనేడ్ పైన పడుకుంటాడు, వెళ్ళి పేలిపోతే చచ్చిపోతాడు. అంటే అయిపోయింది. ఇప్పుడు నీది ప్రాణమే ఆయనది ప్రాణమే కదా. నువ్వు ఎంత చెప్పినా ఆయన వినిపించుకోవాలంటే ఎవరు తప్పది? నువ్వెందుకు ఆయన కోసం ప్రాణత్యాగం చేస్తున్నావు? నీకు ఒక ఫ్యామిలీ ఉంది, నీకు ఒక పాప పుట్టింది, మీ ఇంట్లో అమ్మ నాన్న ఎవరు చనిపోయారు, అన్ని నడుస్తా ఉన్నాయి కదా. నువ్వు ఆయన ప్రాణం కాపాడడం వేరు, లైక్ ఆయన లాక్కపోవడమో ఆయన అక్కడ నుంచి దూరంగా జరిపడమో వేరు. బట్ నువ్వెళ్ళి బాంబు పైన పడ్డం ఏంది? ఎంత లాజికల్ ఇది? నెక్స్ట్ ఫోర్త్ స్టోరీ మొత్తం సన్నీ డియోల్ గురించి నడుస్తూ ఉంటది. ఈ స్టోరీ నాకు పెద్దగా మరీ లాజికల్ గా ఏం బొక్కలు ఏం లేవు, అట్లని చెప్పి మరీ ఎగ్జైటింగ్ కూడా ఏం లేకుండే. చూసినంత సేపు నాకు పెద్దగా ఎమోషన్ రాలేదు, అట్లని చెప్పి గూస్ బంప్స్ ఏం రాలేదు, అట్లని బోర్ కూడా కొట్టలేదు. ఉన్నంతసేపు ఆయన రోల్ బానే ఉంది, పర్లేదు వెళ్ళండి కూడా అంతే. వరుణ్ ధవన్ కి చాలా పెద్ద రోల్ ఇచ్చారు, ఆయన బానే చేసిండు. యాక్టింగ్ అక్కడక్కడ కొంచెం మనం ట్రోల్ చేసినాం కానీ కామెడీగా సాంగ్ లో, బట్ మిగతా మాత్రం యాక్టింగ్ బానే చేసిండు. దిల్జీత్ సింగ్ ఇస్ స్టోర్ స్టీలర్ అండ్ ఆహాన్ శెట్టి ఆయన ఓకే పర్లేదు, ఫిజిక్ అవన్నీ బానే ఉన్నా కానీ పర్ఫార్మెన్స్ జస్ట్ ఓకే అనిపించింది. సన్నీ డియోల్ గారు కూడా ఉన్నంతలో బానే చేశారు, ఆయన కూడా మంచి రోల్ పడింది, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, వెల్ అండ్ గుడ్. పర్ఫార్మెన్స్ అయితే అందరిది బానే అనిపించింది, పెద్ద బొక్కలేం లేవు. మెయిన్ నెగిటివ్ ఏమనిపించింది అంటే ఈ మూవీకి ప్రాపర్ విలన్ లేదు. అంటే ర్యాండమ్ పాకిస్తాన్ పీపుల్ వస్తా ఉంటారు, వాళ్ళ సోల్జర్స్ వస్తా ఉంటారు, చంపుకుంటా పోతుంటారు, కానీ ఒక ప్రాపర్ విలన్ పడి ఉంటే, ఒక ప్రాపర్ మంచి విలన్ రోల్ పడి ఉంటే బాగుంటుంది. అదొకటి కొంచెం మిస్ అయింది. సో ఓవరాల్ ఎట్లా అనిపించింది అంటే ఫస్ట్ హాఫ్ మాత్రం ఫ్యామిలీ డ్రామా చాలా లాగిరు. సాంగ్స్ అవి పెద్దగా ఏం డిస్టర్బెన్స్ లేకుండా వార్ సీక్వెన్స్ ఉన్నా కానీ చాలా అంటే చాలా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు, అది కొంచెం నాకు మైనస్ అనిపించింది. యాజ్ అన్ ఓవరాల్ ఇట్ వాస్ అ డీసెంట్ టు గుడ్ మూవీ, డెఫినెట్లీ నాట్ అ గ్రేట్ మూవీ. బార్డర్ వన్ అంత గొప్ప సినిమా అయితే కాదు, జస్ట్ ఓకే సినిమా అంతే, జస్ట్ ఓకే సినిమా. క్లైమాక్స్ లో ఒక 10 minutes టైటిల్ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ చూపిస్తా ఉంటారు, అది నాకు చాలా నచ్చింది. సో ఫర్ మీ ఇట్ వాజ్ అ టైర్సమ్, చాలా అంటే చాలా 3 hours నాకు చాలా టైర్డ్ అనిపించింది. అది కొంచెం ట్రిమ్ చేసి ఒక 2 hours 45 minutes పట్టుకొస్తే ఇంకా బాగుంటుండే. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మూవీ మనిషి. సైనింగ్ ఆఫ్.